ఈనాటి అంటే 15 సెప్టెంబర్ నాటి అనాలిసిస్ని మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్రా ప్రాపర్టీ హైదరాబాద్. నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పైన మరి మన నగర జీవనం పైన ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి ఈరోజు. వాటిని కొంచెం లోతుగా చూద్దాం. అవును, ముఖ్యంగా ప్రభుత్వ భూముల వేలం, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ వివాదం, ఇంకా నిన్న వర్షం వల్ల జరిగిన ఇబ్బందులు, వీటి గురించి మాట్లాడుకోవాలి. కరెక్ట్. మన దగ్గర వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలున్నాయి. వాటి ఆధారంగా అసలు ఏం జరుగుతోంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు అనేది విశ్లేషిద్దాం. సరే, ముందుగా అందరి దృష్టి ఇప్పుడు దీనిమీదే ఉంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో పెద్ద ఎత్తున భూమి వేలం వేస్తున్నారు కదా, టీజీఐసీ. అవును, 18.67 ఎకరాలు అక్టోబర్ 6న ఈ వేలమని ప్రకటించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎకరాకు స్టార్టింగ్ ప్రైస్ ఊహించగలరా? 101 కోట్లు పెట్టారు. అమ్మా, 101 కోట్లు అంటే ప్రభుత్వం కనీసం ఓ 2,000 కోట్ల రూపాయలు ఆశిస్తోందన్నమాట. అంతేగా, అంటే ఆ ప్రాంతం ఎంత హాట్స్పాట్ అర్థమవుతోంది. ప్రీబిడ్ మీటింగ్కి కూడా మంచి రెస్పాన్స్ అట. అంతర్జాతీయ సంస్థలు కూడా వచ్చాయంటున్నారు. నిజమే. ఈ రేంజ్ ధర, అది ప్రభుత్వ భూమి కావడం, ఇది ఖచ్చితంగా పెద్ద వార్తే. ప్రభుత్వానికి వెంటనే మంచి ఆదాయం వస్తుంది కూడా. అవును, కానీ అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఇలా ప్రజా ఆస్తుల్ని, అది కీలకమైన లొకేషన్లలో ఉన్న భూముల్ని అమ్మేయడం లాంగ్ టర్మ్ లో మంచిదేనా? అదే ఆలోచించాల్సిన విషయం. అంటే నిపుణులు కూడా ఇదే అంటున్నారు. అప్పటికప్పుడు డబ్బులొస్తాయి సరే, కానీ భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి? దీనికి బదులుగా లీజ్కు ఇవ్వడం లేదా పీపీపీ మోడల్స్. ఎగ్జాక్ట్లీ. పీపీపీ మోడల్స్ లో డెవలప్ చేస్తే ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుంది, రెగ్యులర్ ఇన్కమ్ కూడా వస్తుంది కదా. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. అంటే తక్షణ అవసరాలా లేక దీర్ఘకాలిక వ్యూహమా అనేది తేలాలన్నమాట. సరే, ఇక మరోవైపు వెళ్తే రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్, దాని అలైన్మెంట్ మార్పు గొడవ ఇంకా నడుస్తూనే ఉంది. అవును, అది ఇంకా చల్లారలేదు. రైతుల నిరసనలు ఆగట్లేదు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా రైతులు, కొండాపూర్ వాళ్లు తమ భూములు పోతాయని చాలా ఆందోళనగా ఉన్నారు. మమ్మల్ని అడగకుండా మార్చేశారని అంటున్నారు. పాపం, వాళ్ళ ఆవేదనలో అర్థముంది. దానికి తోడు బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా ఇది రాజకీయ లబ్ధి కోసమే, సీఎం తన భూముల కోసమే మార్చారని విమర్శలు చేస్తున్నారు. రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే భూములు కోల్పోయే వాళ్ళ ఆందోళన మాత్రం నిజం. ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల్లో ఇది మామూలే అయినా ప్రభుత్వం కొంచెం అంటే పారదర్శకంగా ఉండి రైతులతో మాట్లాడి వాళ్ళ భయాలు పోగొట్టాలి. లేదంటే ప్రాజెక్ట్ ఇంకా లేట్ అవుతుంది. ఇది హైదరాబాద్ చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పై కూడా ప్రభావం చూపుతుంది. నిజమే. ఒకవైపు ఇలాంటి అభివృద్ధి పనుల చుట్టూ సమస్యలు, మరోవైపు ఉన్న వసతులే సరిగ్గా లేవని నిన్నటి వర్షం మళ్లీ నిరూపించింది. చాలా బాధాకరమైన సంఘటనలు జరిగాయి కదా. అవును, చాలా దురదృష్టకరం. హబీబ్ నగర్, అఫ్జల్ సాగర్ నాలాలో మామ అల్లుడిద్దరూ కొట్టుకుపోయారు. అయ్యో. తర్వాత ముషీరాబాద్ నాలాలో గోడ కూలి ఇద్దరు చనిపోయారని వార్తలొచ్చాయి. చాలా విషాదం. హైడ్రా కమిషనర్ కూడా అదే చెప్పారు. నాలాల కబ్జాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని. నగరం మొత్తం నిన్న ట్రాఫిక్తో అస్తవ్యస్తమయ్యింది. చాలా ఏరియాల్లో నీళ్లు నిలిచిపోయాయి. ఇది మనం ప్రతి వర్షాకాలం చూస్తున్నదే. కానీ సమస్య తీవ్రమవుతోంది. కారణమేంటి? నాలాల ఆక్రమణలు తీయకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ కెపాసిటీ సరిపోకపోవడం, సరైన ప్లానింగ్ లేకపోవడం, ఇవన్నీ కలిసే ఉన్నాయి. ఇది కేవలం ఆ ఒక్కరోజు ఇబ్బంది కాదు. నగరం యొక్క లివబిలిటీ అంటే మన జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోంది. లాంగ్ రన్లో ప్రాపర్టీ విలువలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. అంటే శాశ్వత పరిష్కారాలు కావాలి, అంతేగాని అంతే తాత్కాలికంగా ఏదో చేయడం కాదు. నాలాలను పూర్తిగా బాగు చేయడం, మోడర్నైజ్ చేయడం లాంటివి అవసరం. సరే, ఇప్పుడు మొత్తంగా చూస్తే ఈ రాయదుర్గం వేలం, ఆర్ఆర్ఆర్ గొడవ, ఈ వరదల సమస్య, ఇవన్నీ కలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను, నగరాన్ని ఎలా ప్రభావితం చేయొచ్చు? చూడండి, ఒకవైపు రాయదుర్గం వేలం సక్సెస్ అయితే ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ బూమ్ ఇంకా పెరుగుతుంది. గవర్నమెంట్కి డబ్బులొస్తాయి, అది పాజిటివ్. కానీ ఆర్ఆర్ లాంటి కీలక ప్రాజెక్టులు లేట్ అవ్వడం, తరచూ వచ్చే వరదలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, ఇవి నగరం మీద నమ్మకాన్ని, పెట్టుబడులను తగ్గించే ప్రమాదముంది. అలాగే ప్రభుత్వ ఆస్తులు అమ్మడంపై వస్తున్న భిన్నాభిప్రాయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఆ డెవలప్మెంట్ స్పీడ్కి, సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, జనాల సేఫ్టీకి మధ్య ఒక బ్యాలెన్స్ కావాలి. ఎగ్జాక్ట్లీ. ఆ సమతుల్యత సాధించడమే ఇప్పుడు హైదరాబాద్ ముందున్న అతిపెద్ద సవాల్. ఈరోజు మనం చర్చించిన అంశాలివి. మరి ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, హైదరాబాద్ ఇంత వేగంగా పెరుగుతున్నప్పుడు, ఆర్థికంగా ఎదుగుతూనే ఇక్కడ నివసించే వారికి భద్రత, మంచి జీవన ప్రమాణాలు, గట్టి మౌలిక వసతులు, ఇవన్నీ ఎలా ఇవ్వగలం?
ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తప్పితే భవిష్యత్తు ఎలా ఉంటుందో. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా పాడ్కాస్ట్ని వినండి.